హై ఫ్రెండ్స్, మనిషి జీవితంలో దుఃఖం అనేది తప్పనిసరి. మనం ఎంత శక్తివంతులమై ఉన్నా, ఎంత జ్ఞానం సంపాదించినా, ఎంత ధనం కూడబెట్టినా దుఃఖం మన జీవితంలోకి రాకుండా ఆపలేము. కానీ చాణక్యుడు ఒక గొప్ప సత్యాన్ని చెప్పారు. దుఃఖాన్ని ఆపడం మన చేతిలో లేకపోయినా దానిని ఎలా ఎదుర్కోవాలో మాత్రం మన నిర్ణయమే. ఆ నిర్ణయం సరైనదైతే మనం దుఃఖాన్ని అధిగమించి బలంగా నిలబడగలం. ఇప్పుడు చాణక్య నీతి చెప్పిన 4 ముఖ్యమైన పద్ధతులను తెలుసుకుందాం. నెంబర్ 1, స్వీయ నియంత్రణ. దుఃఖం వచ్చినప్పుడు మన మనసు అల్లకల్లోలమైపోతుంది. మనం కోపం, ఆవేశం, నిరాశలకు లోనవుతాం. చాణక్యుడు చెప్పిన మొదటి పద్ధతి స్వీయ నియంత్రణ. మన ఆలోచనలను, మన భావోద్వేగాలను నియంత్రించుకోవడం ఒక కళ. దుఃఖ సమయంలో మనసు చెదిరిపోకుండా లోతుగా శ్వాస తీసుకుంటూ మనసులోని కలతను తగ్గించుకోవాలి. దుఃఖాన్ని నెట్టేయడం కాదు, దానిని ప్రశాంతంగా అంగీకరించడం ద్వారా మనం దాన్ని అధిగమించగలుగుతాం. ఉదాహరణకు, ఒక పరీక్ష విఫలమైన విద్యార్థి వెంటనే నిరాశకు లోనవుతాడు. కానీ ఆ క్షణంలో తన మనసును నియంత్రించి ఇది ఒక పాఠం మాత్రమే, జీవితం అంతం కాదు అని అనుకుంటే అతడు ముందుకు సాగగలడు. నెంబర్ 2, జ్ఞానం మరియు సత్సంగం. దుఃఖం సమయంలో మన మనసు చీకటిలో పడిపోతుంది. ఆ చీకటిని తొలగించే జ్ఞానం చాణక్యుడు చెబుతాడు. సత్సంగం ద్వారా లభించే జ్ఞానం దుఃఖాన్ని దూరం చేస్తుంది. మనకు సత్సంగం అంటే మంచి ఆలోచనలు, మంచి పుస్తకాలు, మంచి గురువులు లేదా మనసు నింపే స్నేహితుల సహవాసం. వీరి ద్వారా మనం జీవితం మీద కొత్త దృష్టిని పొందుతాం. దుఃఖం మనకు ఒక కోణంలో మాత్రమే కనిపిస్తుంది, కానీ జ్ఞానం మనకు విస్తృత దృక్కోణం ఇస్తుంది. ఉదాహరణగా, చీకటిలో దీపం వెలిగిస్తే గది మొత్తం ప్రకాశిస్తుంది. అలాగే సత్సంగం అనే దీపం మనలో వెలిగితే దుఃఖం అనే చీకటి మనసులో నుండి మాయమవుతుంది. నెంబర్ 3, ధైర్యం మరియు సహనం. జీవితంలో ప్రతి దుఃఖం తాత్కాలికమే. చాణక్యుడు చెప్పిన 3వ పద్ధతి ధైర్యం మరియు సహనం. ఒక విత్తనం నేలలో పడితే మొదట మట్టిలో కూలినట్టే అనిపిస్తుంది, కానీ ఆ సహనంతో అది మొలకెత్తి చెట్టై చివరికి ఫలమిస్తుంది. అలాగే మన దుఃఖం కూడా మనలోని బలాన్ని పెంచే ప్రక్రియ మాత్రమే. మనకు సహనం అంటే దుఃఖం అనే మట్టి మనలోని బలమైన వ్యక్తిత్వాన్ని వెలికి తీస్తుంది. అందుకే మనం వెంటనే ఓడిపోకుండా ఇది కూడా గడిచిపోతుంది అనే ధైర్యంతో ముందుకు సాగాలి. నెంబర్ 4, కర్మ. చాణక్యుడు చివరిగా చెప్పిన అత్యంత శక్తివంతమైన పద్ధతి కర్మ. దుఃఖం వచ్చినప్పుడు మనం ఖాళీగా కూర్చుంటే అది మనను మరింత వేధిస్తుంది. కానీ మనం ఏదైనా పనిలో, సృజనలో, సేవలో నిమగ్నమైతే దుఃఖం మనపై ప్రభావం చూపలేదు. కర్మ అనేది మనసుకు ఉత్తమ ఔషధం. ఉదాహరణకు, ఒకరు ప్రియమైన వ్యక్తిని కోల్పోయినప్పుడు ఆ బాధ అంతమవ్వదు, కానీ ఆ బాధను కూర్చొని మిగిలిస్తే అది మనసును చిన్నభిన్నం చేస్తుంది. అదే వ్యక్తి ఆ బాధను పనిలోకి, సేవలోకి మార్చుకుంటే ఆ బాధ శక్తిగా మారుతుంది. అందుకే చాణక్యుడు చెబుతాడు, కర్మే మన దుఃఖాన్ని ఔషధంలా న్యాయం చేస్తుంది. అయితే స్నేహితులారా, చాణక్య నీతి చెప్పిన దుఃఖాన్ని అధిగమించడానికి 4 పద్ధతులు ఇవి. 1, స్వీయ నియంత్రణ. 2, జ్ఞానం మరియు సత్సంగం. 3, ధైర్యం మరియు సహనం. 4వది కర్మ. దుఃఖం తప్పించుకోలేము, కానీ దాన్ని ఎలా ఎదుర్కోవాలో మనం నేర్చుకుంటే అది మన శక్తిగా మారుతుంది. మరి మనం దుఃఖాన్ని శాపంగా కాకుండా ఒక కొత్త మార్గాన్ని చూపే వరంగా మలుచుకుందాం. ఇదే చాణక్యుని బోధన, మన జీవితానికి మార్గదర్శనం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మరిన్ని కంటెంట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.